విడిపోతున్నా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళని చంపేస్తున్నారని బయటకు వస్తున్నాయి, ముక్కలు ముక్కలు నరకడ ఆ సిచ్యువేషన్స్ అవి కూడా కనిపిస్తున్నాయి. ఇన్ని జరిగేవన్నీ బయటకు వస్తున్నాయి. మళ్ళీ ఎందుకు ఈ పెళ్లి చేసుకోవడం ఎందుకు అనే ఒక ఒంటరితనం అనేది ఒకటి. ఆడపిల్లలాగా బ్రతకాలనుకుంటాం. చిన్నప్పటి నుంచి అమ్మని చూసి, అక్కని చూసి, చెల్లిని చూసి, నాన్నమ్మని చూసి పెరుగుతాం. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో, వాళ్ళ పార్ట్నర్స్తో ఎలా ఉంటారో అలా ఉండాలి అని ఒక డ్రీమ్ చీర కట్టుకున్న ప్రతి ట్రాన్స్ మహిళకి ఉంటుంది. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటాం. యూ వాంట్ టు బీ అన్ వరల్డ్ ఫేమస్ క్రికెటర్. వాట్ యూ విల్ డూ? యూ విల్ ప్రాక్టీస్, స్టిల్ యూ గెట్ ద జస్టిస్. నీ గోల్ని నువ్వు రీచ్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేస్తావు. దాంట్లో తప్పేమైనా ఉందా? ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. అలా ప్రాక్టీస్ చేస్తుంటాం. మేము కూడా అలాగే, అరే మంచి లైఫ్ వస్తుంది, నాకంటూ ఒక భర్త ఉంటాడు, నేను ఎవరినైనా పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటాను, లేకపోతే మేమిద్దరమే ప్రేమగా ఉంటాం, వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. కోరుకోవటంలో తప్పు లేదు కదండి, మనిషికి కోరిక సహజం. అంటే ఇక్కడ మీరు కోరుకున్నారు కరెక్టే. మీరు కోరుకోవడం వల్ల నంద్యాలలో ఇద్దరు పేరెంట్స్ చనిపోయారు. ఈ విషయం మీకు తెలుసు. దీని గురించి ఏమంటారు? మేము కోరుకోవటం మాత్రమే కాదు కదండి, అక్కడ ఆ అబ్బాయి కూడా కోరుకున్నాడు కదండి ట్రాన్స్ మహిళని. మేము మాత్రమే మీద పడితే అది రేప్ కదా. కోరుకోవడం ఎలా అవుతుంది? సహజీవనం చేశాడు కదా ఆ అబ్బాయి ట్రాన్స్ మహిళతో. ఇప్పుడు ఒక ట్రాన్స్ మహిళకి మోసం జరిగితే 10 మంది ట్రాన్స్జెండర్స్ వెళ్ళి అడగరా? ఒక అమ్మాయికి జరిగితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి అడగరా? ఇంటి మీదకి వెళ్ళి అడిగాము అంటే మరి ఇంకెక్కడికి వెళ్ళి అడగాలండి? తను రావట్లేదు కాబట్టి తను ఇంటి మీదకి వెళ్ళాం. ఒకవేళ మా అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి ఉంటే, అందుకనే కదా, అమ్మాయి కోసమే కదా మేము వెళ్ళి న్యాయం అడిగాం. మేము అక్కడ న్యాయం అడగడానికి వెళ్ళాము. నేను చెప్పేది ఇదే అండి, మేము న్యాయం అడగడానికి జరుగుతున్నాయని తెలిసినా కూడా ఎలా మీరు మళ్ళీ ఇంటి మీదకి వెళ్తారు అనేది నా ప్రశ్న. ఇంటి మీదకి వెళ్ళడానికి కారణం అబ్బాయి, వాళ్ళ పేరెంట్స్ కాదు, అబ్బాయే కారణం. బట్ ఇక్కడ చనిపోయింది వాళ్ళ పేరెంట్స్. అది వాళ్ళ క్షణిక ఆవేశం. ఒక కొజ్జోడిని పెళ్లి చేసుకొని నా కొడుకు నా పరువు అది పరువు ఆత్మహత్య. పరువు కోసం చనిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇందాక మీరే అన్నారు, ఇప్పుడు ఒక అమ్మాయికి లైఫ్ ఎలా డిజైన్ అయి ఉంటుందో సొసైటీలో ఉంటుంది, అలాగే ఒక మెన్కి ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది మెన్ ఈజ్ లవింగ్ us కదా, అది డిజైన్ అయి ఉంటుంది. ఇప్పుడు మేము అమ్మాయిలమే కదా, మమ్మల్ని అమ్మాయిలుగా ఎందుకు పరిగణించదు సొసైటీ అని నేను అడుగుతున్నాను నిన్ను. ఎందుకు పరిగణించదు? ఎట్లా పరిగణిస్తారు? ఎందుకు పరిగణించకూడదు? అమ్మాయిలు అంటే ఏంటి? అమ్మాయిలు వెళ్ళి షాప్ మగవాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవట్లేదు. మేము మానేస్తాం కదా పెళ్లి చేసుకుంటే. అవన్నీ ఎంతమంది మానేస్తున్నారు? పెళ్లి చేసుకునే వాళ్ళు మానేస్తారు కదా. రీసెంట్గా నాకు తెలిసిన ఒక కపుల్ ఏంటంటే, మీరు ఇందాక మానేస్తామని ఏదైతే అన్నారో అది మానేయకపోవడం వల్లే మేము విడిపోయామనేది అనుకుంటున్నారు. వన్ థింగ్, అందరూ ఒకటేలాగా ఉంటారు, అందరూ నువ్వు చూసినట్టే చూడరు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నన్ను ప్రేమించిన అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నా అంటే, సరే పద పెళ్లి చేసుకో, నన్ను మీ ఇంట్లో తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో, నేను కోడల్లాగా మీ అమ్మని చూసుకుంటా, మీ నాన్నని చూసుకుంటా అని చెప్తా. పిల్లల విషయానికి వస్తే ఆడవాళ్ళకి ఎంతోమందికి పిల్లలు పుట్టలేదు, అలానే వాళ్ళ భర్తలు వదిలేయట్లేదు కదా. కానీ డిజైన్ చేశారు లైఫ్. అక్కడ చిన్న డిఫెక్ట్ ఉంది. మాకున్న డిఫెక్ట్ ఏంటి? కేవలం మేము పిల్లల్ని మాత్రమే కనలేం. మిగతాదంతా పొద్దున్న లేస్తాం, మేము పూజ చేస్తాం, మేము వంట చేస్తాం, మేము ఆడపిల్లల చీర కట్టుకుంటాం, సింగారించుకుంటాం, మాకు మంచి తెలుసు, మర్యాద తెలుసు, అన్నీ తెలుసు. సో నేను ఇక్కడ ఏం చెప్తాను అంటే, వాళ్ళు అన్నిటినీ నెగిటివ్గా తీసుకోకూడదు, పాజిటివ్గా తీసుకునే అవసరం కూడా ఉంది కదా. పాజిటివ్నెస్ వస్తుందో కూడా చెప్తా. మేము మారాలి, సొసైటీ కూడా మారాలి. మారారా మీరు? నేను మారాను. నా చాలా ఒక్క గుర్తుపెట్టుకోండి, అందరూ నేను ఇక్కడ మీ గురించి మాట్లాడట్లేదు. మారుతారండి, కమ్యూనిటీ మారుతారండి. ఎందుకు మారారు? ఇప్పుడు 42 మంది కమ్యూనిటీ కానిస్టేబుల్ చేస్తున్నారు. ఇంతకు ముందు 2,000, 1,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు 50,000, 1,00,000 తీసుకుంటున్నారు. అది అంటే నేను బెగ్గింగ్ గురించి మాట్లాడుతున్నా, ఒక షాప్ ఓపెనింగ్ మాట్లాడుతున్నా, దీని గురించి చెప్తున్నా. అంటే ఒక వ్యక్తి ఎంతో కష్టపడి వాడు ఒక షాప్, ఒక ఇల్లు ఓపెనింగ్ చేస్తే మీకు ఎందుకు ఇవ్వాలి అంతంత డబ్బులు? మాకెందుకు ఇవ్వాలి అనే దానికి నేను ఒక చిన్న నమ్మకం. కొద్ది వాళ్ళకి డబ్బులు ఇస్తే మంచిది, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. త్రేతాయుగము వినండి, త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం నుంచి ఈ కలియుగం వరకు కొజ్జోళ్ళకి డబ్బులు ఇచ్చి దువా తీసుకోవటం అనేది ఎన్నో వేల కాలం నుంచి వస్తుంది. అది మన పెద్దలు, మన పురాణాల్లో కూడా నపుంసకుడికి దానం చేస్తే మంచిది, బ్రాహ్మణులకు దానం చేస్తే మంచిది ఎలాగన్నారో అలాగే అన్నారు. అది రాను రాను ఏమైపోయిందంటే, ట్రాన్స్ కమ్యూనిటీకి లైవ్లీవుడ్ ఆప్షన్ ఏంటి అంటే అడుక్కోవడమే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీకు ఏం జరుగుతుంది అంటే, దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంటున్నారు కమ్యూనిటీ. నేను ఒప్పుకుంటా,
కాదని నేను అస్సలు అనను. కానీ ఆ దౌర్జన్యంగా లాక్కుంటున్న కమ్యూనిటీ ఎవరు కూడా తెలంగాణ సిటిజన్స్ కాదు, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు. మైగ్రెంట్స్గా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. నిజంగా నువ్వు నమ్ముతావో నమ్మవో, నాకు ఫోన్ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ కమ్యూనిటీలో ఇంటి గృహప్రవేశం అయినప్పుడు మా అంకుల్ వాళ్ళు నాకు పిలిచి, మా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో పిలిచి నన్ను కూర్చోబెట్టి నాకు 21,000 ఇచ్చి, నాకు చీర పెట్టి, నా కాళ్ళకి పసుపు పెట్టి, పువ్వులు ఇచ్చి, నేను అన్నం తినేంత వరకు కూర్చొని తిన్నాక లేసి వచ్చాను. నువ్వు మా ఇంటికి లక్ష్మీదేవి. ఆ ఆచారం ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల నాటిది. అది ఇప్పుడు ఎక్స్టార్షన్ అయ్యింది. దీనికోసం పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. అండ్ నేను చాలామందికి చెప్తా, ఈ ఎవరైతే సొసైటీలో ఉన్న స్త్రీల మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంతే ఇవ్వండి, అంతకంటే ఎక్కువ డిమాండ్ చేస్తే 100కు డయల్ చేయండి అని నేను చాలామందికి చెప్తా. ఎక్స్టార్షన్ అది. మీరు భయపడతారు పోలీసు వాళ్ళకి? నేనైతే భయపడను, నేను గౌరవిస్తాను. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయను కాబట్టి వాళ్ళకి భయపడను. పోన్లే, మీ కమ్యూనిటీ వాళ్ళు భయపడతారు? మామూలుగా భయపడరు, బాగా భయపడతారు. భయపడతారు? భయపడతారు. భయపడితే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఇల్లు కొన్నాడు మాదాపూర్లో. ఇంటి ఓపెనింగ్కి లిటరల్గా అక్కడ ఒక అపార్ట్మెంట్లో మోస్ట్ ఆఫ్ ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. 10 ఇళ్ళు అంటే 10 ఫ్లాట్లు ఒకరోజు ఓపెనింగ్. ఒక్కొక్క ఫ్లాట్కి 50,000 డిమాండ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ కూడా ఈఎంఐలో కొన్నాడు దాన్ని. ఎంత ఇచ్చాడు? 11,000 ఇచ్చాడా? 21,000 ఇచ్చాడు. 50,000 అడిగారు. ఎలా తెచ్చిస్తాడు వాడు? అవును, అందుకే అడుగుతున్నాను. ఇవ్వకపోతే శాపనార్థాలు అంటారు, తిరుగుతారు, బట్టలు ఇప్పుతారు. ఎందుకు? ఇప్పుడు మీరే అన్నారు ఇచ్చినంత తీసుకొని వెళ్తే. ఇప్పుడు నువ్వు 5,000 నా దగ్గర 10,000 ఉంటే 1,000 రూపాయలు ఇవ్వడానికి నేను ఆలోచించు. అలాగే అందరూ ఉంటారు. కనీసం 1,000 ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా. 1,000 కాకపోయినా 500 ఇవ్వడానికైనా సిద్ధపడతారు. బట్ నా దగ్గర ఉన్న 10,000లో మీరు 20,000 అడిగితే నేను ఎక్కడి నుంచి చేస్తాను? అందుకే ఏం చెప్తున్నాను అంటే, నేను ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఏం చెప్పాను అంటే, ఎక్స్టార్షన్ చేస్తే తప్పు. కమ్యూనిటీకి కూడా చెప్తా. కమ్యూనిటీలో రోజు చీరలు కట్టించి గురువులు పంపిస్తారు కదా, ఇక్కడ పోయి అడక్కరండి, అక్కడ పోయి అడక్కరండి అని చీరలు కట్టించి పంపించే గురువులకు కూడా చెప్తా, మీ పిల్లలకు మీరు బుద్ధి చెప్పండి, ఎక్స్టార్షన్ చేయకండి. దానివల్ల కమ్యూనిటీ అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. పురుషులుగా మీకు ఒక అస్తిత్వం ఉంటుంది, స్త్రీలుగా వాళ్ళకు ఒక అస్తిత్వం ఉంటుంది, హిజ్రాలుగా మాకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అస్తిత్వాన్ని కోల్పోతున్నాం మేము కూడా. ఆ విషయంలో నేను చాలాసార్లు మాట్లాడాను. మీరే ఉండి మీ పిల్లల్ని ఇలా చీరలు కట్టి పంపిస్తారా? నేను అసలు, నా దగ్గర ఎవరూ లేరు, నేను ఇంతవరకు కమ్యూనిటీ పంపిస్తారు. కమ్యూనిటీనే ఎంకరేజ్ చేస్తుంది కదా. అందుకనే గురువులకే చెప్తాను నేను, మీ పిల్లల్ని మీరు మార్చండి అని. సీరియస్గా చాలాసార్లు చెప్పాను నేను. ఇది చెప్పడం కాదు, ఈ సోకాల్డ్ ఈ కొత్తింటి గృహప్రవేశాలప్పుడు ఎక్కడెక్కడి నుంచో, సారీ సార్ నేను మీ పేరు చెప్తున్నానని ఏమనుకోవద్దు, ఒక పోలీస్ ఆఫీసర్ గారు నాకు కాల్ చేసి, చంద్రముఖి నా పెళ్ళి కింద మీ వాళ్ళు లొల్లి చేస్తున్నారు, 21,000 అడుగుతున్నారంటే, సార్ మీరు పోలీస్ అని చెప్పారా అన్న. చెప్పినా లొల్లి చేస్తున్నారంటే, అప్పుడు నేను ఫోన్ కిందికి పంపించండి సార్, నేను మాట్లాడతానని చెప్పి నేను అన్నా. ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన ఇంటి మీద మీరు గోల చేస్తున్నారు, ఒక్కసారే కదా అని మేము 20,000 అడిగినాం, నువ్వు 10,000 అని చెప్పి అంటే, ఆయన 5,000 ఇస్తా అంటుండ్రు ప్రేమగా. 5,000 తీసుకోండి, లేకపోతే కొండాపూర్ నుంచి పోలీసులు వచ్చి మిమ్మల్ని లోపలేస్తారు, చక్కగా అవుతారు మీరు, నేను ఇంక అంతకంటే ఏం చేయలేనంటే 5,000 తీసుకొని వెళ్ళారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొన్న పద్మజ అని మా చుట్టాల అమ్మాయి గట్కేసర్లో టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసింది. నాకు తెలిసి నాకు చెల్లో అక్క అవుతుంది అమ్మాయి. ఫోన్ చేసి, రాజీ ఇట్లా అవుతుంది అంటే 20,000 దగ్గర కూర్చున్నారు. అంటే నేను అన్న 3,000 ఇస్తారు తీసుకోండి, లేకపోతే పద్దు నువ్వు పోలీసులకు డైల్ చేయని ఓపెన్గా చెప్పేసిన. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు 1,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 6 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లేరని నేను అనట్లేదు, అది వాళ్ళు ఇష్టంగానే ఇచ్చారు. కానీ కష్టంగా ఇచ్చేవాళ్ళు లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. కాబట్టి కమ్యూనిటీ దీనిపైన ఒక స్టాండ్ తీసుకోవాలి. గురువులందరూ కూర్చొని ఎలా అడుక్కోవాలని ఒక పద్ధతి పెట్టాలి ఖచ్చితంగా. ఒకప్పుడు పద్ధతి ఉండేది, తాళీలు ఓన్లీ 1, 2, 3 డబ్బులు తీసుకున్నాక 3 తాళీలు కొట్టి వస్తాం. ఎందుకంటే 1 మీరు సంతోషంగా ఉండాలి, 2 మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉండాలి, 3 మీ ఇంట్లో ఎటువంటి చెడు కార్యక్రమాలు జరగకూడదని డబ్బులు తీసుకోగానే ఇలా కొట్టి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏముంది, డబ్బులు ఇవ్వకముందుకే కొట్టడము, బట్టలు ఇప్పడము, తిరగడము, హోమగుండాల చుట్టూ తిరగడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా క్రైమే, ఇదంతా ఎక్స్టార్షనే, కాదని నేను అనను. పోలీస్ డిపార్ట్మెంట్ నాకు సపోర్ట్ చేయాలి, ఎక్స్క్లూజివ్గా నాకే సపోర్ట్ చేయాలి, అప్పుడు అందరినీ పట్టించేస్తాను నేను పట్టియడానికి ఏం బాధపడా. హిజరా గురువుల ముసుగులో ఉన్న దొంగలను కూడా బయటికి తీసుకురావచ్చు. అప్పుడు
అంటే మీకు సపోర్ట్ లేదా మీ కమ్యూనిటీలో? ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు కదండి. చెడ్డోళ్ళు ఎక్కువ ఉంటారు, మంచోళ్ళు తక్కువ ఉంటారు.